హలో ఫ్రెండ్స్, మీ అందరికీ నేను ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అసలు మ్యాటర్ ఏం జరిగిందంటే, నేను ఆల్మోస్ట్ 7 ఇయర్స్‌గా ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నాను. బట్ ఎప్పుడు కూడా దేని గురించి భయపడలేదు. అంటే అమ్మాయిలకు ఇలా జరుగుతుంది అని ఎక్కడెక్కడో చూడడం, చదవడం తప్ప నాకు ఇట్లాంటి సిచ్యువేషన్ ఒకటొస్తుంది అని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇలా వచ్చిన తర్వాత నేను ఫేస్ చేశానా లేదా అనేది నేను కంప్లీట్‌గా అది మీకు ఇలా చెప్తాను వీడియోస్‌లో. నా కంటిన్యూషన్ వీడియోస్ కూడా చూడండి. ఎందుకంటే నేను ఒక్క వీడియోలో ఇదంతా విషయాన్ని చెప్పలేకపోతున్నాను. సారీ. అసలు మ్యాటర్ ఏంటంటే, నేను ఇన్‌స్టాగ్రామ్‌లో నా పోస్ట్‌లు, నా ఫ్రెండ్స్, నా కజిన్స్, నా ఫ్యామిలీ ఫోటోస్ అన్నీ షేర్ చేసుకుంటాను. బట్ నా సింగిల్ ఫోటో ఎప్పుడూ అప్‌లోడ్ చేయలేదు. ఓన్లీ డీపీ మాత్రం పెట్టుకోవడం అది అలవాటు. సో, ఒక పెద్ద మహానుభావుడు, ఒక పిచ్చి మహానుభావుడు ఇంకేమనాలో నాకు అర్థం కావట్లేదు. ఏం చేశాడంటే, నా ఫోటోని స్క్రీన్‌షాట్ తీసి, నా పేరుతో ఇంకొక సెపరేట్ పేజ్ ఓపెన్ చేసుకొని, నా వాళ్ళందరికీ అంటే నా ఫ్రెండ్స్‌కి, నా ఫాలోవర్స్‌కి వాళ్ళందరికీ మెసేజ్ పెట్టాడు. ఏమని? మనీ కావాలని. డైరెక్ట్‌గా స్కానర్ కూడా పంపించారింక. అంత పిచ్చి జనాలున్నారు మన దగ్గర అనుకుంటున్నారా? లేకపోతే ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇలా ఎలా మోసం చేయాలనిపిస్తుంది? ఆ! ఇది ఏమన్నా కరెక్టేనా? ఇదేమన్నా న్యాయమేనా? ఒక అమ్మాయి పేరు చెప్పుకొని డబ్బులు అడగడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. ఈ విషయం గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం.